చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగినా కొన్ని గ్రామాలు ఎన్నికలు నిర్వహించట్లేదని ఈసీ తేల్చేసింది. ములుగు జిల్లాలోని పలు గ్రామాల్లో ఎన్నికలు లేవని తెలిపింది ఈసీ. 25 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించట్లేదని ఈసీ పేర్కొంది. ఎస్టీల జనాభా ఎక్కువగా ఉండడంతో కొందరు కోర్టుకెళ్లారు. ఈ విషయం కోర్టులో ఉండడంతో ఎన్నికలు జరపట్లేదని ఈసీ క్లారిటీ ఇచ్చింది. ఇటు కరీంనగర్ జిల్లాలోనూ 2 గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించట్లేదు. అటు ముగ్గురు పిల్లల నిబంధన మారలేదని తెలుస్తోంది. ముగ్గురు పిల్లల ఉన్నవాళ్లు పోటీ చేసేందుకు అనర్హులుగా సమాచారం వినిపిస్తోంది. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, ఝాన్సీ ఈరోజు ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ను విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఒకవైపు ఈ షెడ్యూల్ లో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధనకు సంబంధించిన విషయంలో స్పష్టత ఇవ్వలేదు. అయితే గతంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళు పోటీ చేయడానికి అనర్హులంటూ ఇప్పటికే రాష్ట్రంలో కొనసాగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ మాత్రం ఈ ముగ్గురు పిల్లల నిబంధనలో మార్పులు చేసింది. కానీ అయితే ఇది గతంలో చంద్రబాబు సర్కారు తీసుకొచ్చింది. అయితే దీనికి విషయంలో అక్కడ మార్పులు చేశారు, ఆ నిబంధన ఎత్తివేశారు. కానీ తెలంగాణలో ముగ్గురు పిల్లల పోటీ విషయంలో ఇక నిర్ణయం తీసుకోలేదు. ఆ ముగ్గురు పిల్లల నిబంధన ఇప్పుడు ఈ ఎన్నికలకు వర్తిస్తుంది. అయితే ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదు. మొత్తానికి ఈ ముగ్గురు పిల్లల నిబంధన విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇదిలా ఉంటే ఇక కొన్ని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం లేదు. ములుగు జిల్లాలో 25 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడానికి అడ్డంకులు ఏర్పడ్డాయి. ఎస్టీ జనాభా ఎక్కువ ఉన్నందున అక్కడ ఉన్న స్థానికులు కోర్టుకు వెళ్లారు. దీంతో ఆ నియోజకవర్గాల రిజర్వేషన్ల విషయంలో ఉన్న ఇబ్బందుల నేపథ్యంలో ములుగు జిల్లాలోని 25 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాలి. దాంతో పాటు కరీంనగర్ జిల్లాలో 2 గ్రామ పంచాయతీలకు కూడా ఎన్నికలు నిర్వహించడం లేదు. ఇలా మొత్తానికి ఎన్నికల విషయంలో కొన్ని ఇంకా అడ్డంకులు ఉన్నాయి. వాటిపైన ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఒకవైపు ఇది ప్రజలు కోరుతున్నారు. రాజకీయ పార్టీలు కూడా వీటి విషయంలో స్పష్టత ఇవ్వాలని కోరుతున్న పరిస్థితి ఉంది. ఝాన్సీ. థ్యాంక్ యూ చారి.